యథేచ్ఛగా అక్రమ క్వారీలు, నిబంధనలకు తూట్లు, ప్రభుత్వ ఆదాయానికి గండి, మైనింగ్ దందా కనిపించడం లేదా, దోచుకున్న సంపదను పెనాల్టీతో రికవరీ చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ ఇక్కడ ఒక మాట చూడండి. ఈ మైనింగ్ దందా కనిపిస్తలేదా అనే దానికి సరే ఇక్కడ ఇందులో ఎట్లా రాసిండ్రు, ఇట్లే నమస్తే తెలంగాణ ఎట్లా రాసిరు ఒకసారి చూడండి. ఇగో కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ మానస హిల్స్లో మంత్రి సంస్థ తవ్వకాలు అంటూ ఇగో అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ్ కన్స్ట్రక్షన్స్, ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కారు భూమి దారాదత్తం, పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా, మంత్రులు వారి బంధువుల భూ కబ్జాలు కనిపించవా, ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులు అక్రమ మైనింగ్ నిలిపేసి పెనాల్టీతో రికవరీ చేయాలి, అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీట్ తరలిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సాహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్టు, ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయంటూ బ్రహ్మాండంగా ముడతాయి. పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు ముడతాయి, గనుల శాఖ అయిన వివేక్కు ముడతాయి, అందుకోసానికే సప్పుడు చేయరాలు. ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఉన్నాడు కదా, ఆయన కూడా ముడతాయి కాబట్టే సప్పుడు చేయరు. ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్లో పొంగులేటి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుండడం, కొండలు పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం ఉన్నదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి హెచ్ఎండిఏ ఎందుకు అటువైపు చూడడం లేదని నిలదీశారు. రాత్రింబవలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలగిస్తున్నారట. చూడురి ఎంత బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ ఆలోచన, ఎంత మంచిగా చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన పనులు రాత్రింబవలు జరుగుతాయి. ఒకసారి చూడండి, మామూలుగా లేదు. ఇంకో దీంట్లో చూద్దాం, దిశలో రాసిరో రాయలేదు, అసలు దిశలో వార్తనే లేదు. వామ్మో చూసిరా, వెలుగులు ఉంటుందా? వెలుగులో కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది? గిర రాసిరు చిన్నగా, ఇది ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ కంపెనీనా అని రాసిండ్రు. ఇగో ఇంట్లో చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమ మైనింగ్ అట్లే రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమో లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా అని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కొండలు పిండి చేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ అల్లుడు అనుచరులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టారని మంగళవారం హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదల ఇండ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు వాళ్ళ బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అవు కదా, అవు మళ్ళా పేదోళ్ళకైతేనేమో ఇవన్నీ ఉంటాయి అడ్డం, పేదోళ్లకు ఏమంటారు కదా, పర్మిషన్లు ఉన్నా అనుమతులు ఉన్నా వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నా, పైగా ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం, అదేమి వాళ్ళేమి ఆక్రమించుకొని దందాలు చేస్తలేరు, దాంతో వ్యాపారాలు కూడా కావు, దాన్ని ఏమి సంపాదించుకోవడానికి కాదు, అక్కడ బిజినెస్లు చేస్తలేరు. అలాంటి వాళ్ళ చిన్న చిన్న 60 గజాలు 50 గజాలు 40 గజాలలో ఉన్నటువంటి చిన్న ఇళ్ళని, చిన్న గుడిసెల్ని, గూడుల్ని కథం ఎత్తుకపోతారు. కానీ కొండలను పిండి చేస్తున్నటువంటి దొంగలను మాత్రం ఏం చేయరు. ప్రభుత్వంలో ఉన్నారు, ఏమనంటే అధికారంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కప్పం కడతారు కాబట్టి. పేదోడేమి ఇచ్చుకోలేడు కదా, ఆ చిన్న గూడు కోసం పేదోడేమి ఇచ్చుకోలేడు కదా, అందుకోసానికి ఆ దొంగలు అట్లా తెగబడ్డారు చూసిరా. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపేసి దోచుకున్న సంపదన పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ పీసీబీ అట్లే హెచ్ఎండి అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదని అడిగారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలుస్తూ అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని అన్నారు. సాధారణంగా వ్యక్తులకో న్యాయం, మంత్రికో న్యాయం అని ప్రశ్నించారు. అయితే విద్యుత్, పర్యావరణ, గనుల శాఖలు ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నాయని ప్రశ్నించారు. ఆయా శాఖలోని విజిలెన్స్ విభాగాలు పనిచేయడం లేదా, లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశపూర్వకంగా సహకరిస్తున్నాయని నిలదీశారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ మైనింగ్కి అనుమతులు లేవట, మంత్రి సంస్థ మైనింగ్ చేసుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవని హరీష్ రావు ఆరోపించారు. పేదోడు చిన్నగా ఒక బండి మీద, ఆయనకున్న స్కూటరో లేకపోతే యాక్టివానో లేకపోతే ఇంకేదో చిన్న స్ప్లెండర్ మీద పోతుంటే లైసెన్స్ లేకపోతే దొరకబడతారని, దొరకబట్టి ఫైన్ వేస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే బండి సీజ్ చేస్తామని బెదిరిస్తారు, లేదా వాడు జర్ర ప్రశ్నిస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు బండి. కానీ పెద్దోడు బండరాలు తొలగించుడు కాదు, కొండల్ని తొలుస్తుంటే కొండలను గుట్టలను పిండి పిప్పి వేస్తూ ఉంటే ఏమంటారు కదా, పిప్పి వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు, చోద్యం చూస్తూ ఉన్నారు, తమాషా చూస్తూ ఉన్నారు. గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళకి. దాంట్లో ఏ తప్పు కనపడదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం మాట్లాడదు, వాళ్ళకేం సంబంధం లేదు.
అట్లే గనుల శాఖకి మైనింగ్ శాఖకి అసలు ముచ్చట్నే తెలియదు. అది తెలియదా? తెలిసి మొద్దు నిద్రపోతున్నారా లేదా మీ వాటాలు మీకు అందితే సపడే కూర్చున్నారా అంటే నాకు అర్థం కాదు. ఏంది ఆ దోపిడీ అసలు? చిన్న ఏమంటారు కదా, ఒక 40 గజాలలో వేసుకున్నటువంటి చిన్న జాగాని కబ్జా పెట్టిండి అని చెప్పి వాడిని తీసుకుపోయి రోడ్డు మీద అనామతం పడేస్తారు. ఇట్లా మరి ఇట్లా చేస్తుండే ఏం పట్టరా? ఏమన్నారా వాడిని? ఏమనక అసలు పట్టిలేదా? ప్రభుత్వందే కదా, అంటే ఎవరిది? అది మనదే కదా. భూదాన భూములు అవి, పైగా వాటిలో వాళ్ళకు ఉండే హక్కు ఉన్నదని తెలిసి కూడా వాళ్ళకి ఏ నోటీసులు ఇవ్వకుండా అనామతం వాళ్ళని ఇట్లా కథం పట్టించేసి పంపిస్తారు కదా. ఇక్కడికి వస్తే మాత్రం ఎందుకు అట్లాంటి చర్యలు ఉన్నాయి? ఇగో ఇక్కడ చూడండి, TSPCB నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్, పర్యావరణ అనుమతి, మైనింగ్ అండ్ క్వారీయింగ్, అట్లే లీజ్ మైన్స్ జియాలజీ విభాగం పర్మిషన్, స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపల్ అనుమతి, ల్యాండ్ యూజ్ మార్పిడి, HMDA క్లియరెన్సు, ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్, గ్రౌండ్ వాటర్ అనుమతులు, రెవెన్యూ పర్మిషన్స్ లాంటివి ఏమీ లేవు అని తెలిపారు. ఓవైపు సీఎం కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాల కోసం పేదల ఇండ్లు కూల్స్తాడు. మరోవైపు అదే సీఎం తన అల్లుడి అనుచరుల కోసం క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతాడు. ఇక ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేము డిమాండ్ చేస్తే 3 రోజులైనా తేలుకుట్టిన దొంగల్లా ఉల్కరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తాడు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన సీఎం మంత్రులే బకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించేవారెవరని ప్రశ్నించారు అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. దీని మీద మరి ఏం చర్యలు ఉంటాయో, ఏం చేస్తారో చూడాలి. చూద్దాం ఏం చేస్తారు. ఇంత పెద్ద వార్తకు వచ్చినాక కూడా పట్టించుకుంటారా? లేకపోతే మాదే అది, మేమే అందరం దోసుకుంటున్నాం, మీకు అక్కర్లేదు, మేము దోపిడీ చేస్తామంటే బండకేసి కొట్టే రోజు వస్తుంది, ఈపులు సాఫ్ చేసే రోజు వస్తుంది. ఆ రోజు చూపిస్తారు జనాలు. ఇగో ఓటుతోని, మళ్ళా శారీరకంగా కాదు, ఓటుతోని మానసికంగా ఉంటుంది అలా దెబ్బ కొడితే మళ్ళీ మీరు పైకి మళ్ళీ లేచేది కూడా ఉండదు. ఇక